ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనములు. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు మహాగని. ఈ రోజుల్లో ఎన్నో గనులు ఉన్నాయి. బొగ్గు గనులని, బంగారపు గనులని. ఈ గనుల కోసం మనకు తెలుసు, కానీ మనకు తెలియని ఒక మహాగని ఉంది. అదేమిటంటే అదేనండి బైబిల్. మనం బైబిల్లో చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రంను ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నారు. దేవుడైతే యెహోవా అయితే బైబిల్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఆనందిస్తున్నారు. మనమైతే బైబిల్ పట్టుకొని ఆనందిస్తాం, ముద్దు పెట్టుకొని ఆనందిస్తాం, తల కింద పెట్టుకొని ఆనందిస్తాం. కానీ దేవుడైతే దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అని అంటున్నారు. ఆ దివారాత్రం ధ్యానించడం వల్ల మనకి ఏటవుతుంది చూడగలిగినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే మనకి బైబిల్లో నిత్య జీవం ఉంది. మనం ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అంటే బైబిల్ చదవాలి. మనం ఈ బైబిల్ చదివి అనేక మందికి సువార్తను ప్రకటించాలి. దేవుడు అంటున్నారు, సువార్త ప్రకటించే పాదములు సుందరములు అని అంటున్నారు. ఎక్కడైనా వాక్యం చదివి సువార్తను ప్రకటించే వారుగా ఉంటారని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనం.